అందరికీ నమస్కారం. నా పేరు అంకం రాజేశ్వర్. మా కొడుకు పేరు రాహుల్. మా కొడుకు పోయి ఇయ్యలటికి కనీసం 35 రోజులు అవుతుంది. మాకు మాకు 30 మే 30 నాడు తెలిసింది. ఏంటిదంటే ఇట్లా మీ కొడుకు 3 రోజుల నుంచి హాస్టల్లో లేడు, ఇట్లా మిస్ అయిండు. మొన్న 27 నాడు ఇంటికి వస్తా అని అక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ దించమన్నాడని మాకు అక్కడ 30 నాడు వచ్చింది, ఫోన్ వచ్చింది. వెంటనే నేను మా చుట్టాలకు, వాళ్ళ స్నేహితులకు చుట్టాలకు ఇంకా తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తే ఎవరి దగ్గరికి రాలేడని తెలిసింది. తర్వాత ఏంటంటే 30 నాడు రాత్రి బస్ ఎక్కి ఇక్కడ 31 నాడు ప్రొద్దున దిగి కాచిగూడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన. హాస్టల్ పిల్లలను తీసుకొని పోయి, వాళ్ళ కాలేజీ పిల్లలను తీసుకొని పోయి ఇట్లా ఏమైందంటే ఇట్లా కొడుకు మిస్ అయ్యిండు, ఇట్లా 3 రోజుల నుంచి స్విచ్ ఆఫ్ వస్తుందట. వాళ్ళ మిత్రుడు ఒకడు కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర దించిండట అని కంప్లైంట్ రాయించిన. ఆ తర్వాత పోలీసులు అంత పెద్ద యాక్షన్ ఏం తీసుకున్నట్టు అనిపించలేదు నాకు. సీసీ కెమెరాలు చెక్ చేస్తే ఇట్లా రైల్వే స్టేషన్లలో కనబడ్డాడు. అట్లనే వారం రోజుల దాకా ఇట్లా సీసీ ఫుటేజ్ చెక్ చేసుడు, అట్లా ఇట్లా అక్కడ ఇక్కడ చెక్ చేసిండ్రు. నాకు జూన్ 7 నాడు ఆఖరి నుంచి మేము స్టేటస్లు పెట్టుకుంటూనే ఏరినాం. ఇట్లా మా కొడుకు మిస్ అయ్యిండని ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో, అన్నిట్లల్లో ఊరుళ్ళంతా ఎక్కడ ఇవ్వాల స్టేటస్ చూసినా ఇట్లా రాహుల్ మిస్ అయ్యిండు అని. వాళ్ళ అమ్మ ఒక రీల్స్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. ఇట్లా వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లె చేసింది. ఏంటిదంటే మా కొడుకు తప్పిపోయి 10 రోజులే, ఇంతవరకు ఇంటికి వస్తలేడు, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయర్రి, అందరికీ దండం పెట్టి చెప్తున్నా అని ఆ రీల్స్ చాలా వైరల్ అయింది. అది పోయి అక్కడ ఆంధ్ర దాకా పోయింది ఆ రీల్స్. పోయిన తర్వాత అక్కడి నుండి మాకు జూన్ 7న ఒక ఫోన్ వచ్చింది. అయితే యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటిదంటే ఇట్లా సింగరాయకొండలో ఒక పాడుబడ్డ బావిలో ఒక గుర్తు తెలియని శవం కనబడ్డది. ఆ శవం కనబడ్డది. అయితే పోలీసులకు ఫోన్ చేసి, చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసిరట. ఫోన్ చేస్తే SICI గారు వచ్చి 30 నాడు రాత్రి బాడీ తీసిండ్రట. బాడీ తీసి 31 నాడు పోస్ట్ మార్టంకి పంపినరట. అయితే బాడీ నీళ్ళల్లో పడిపోయి డీకంపోజ్ అవుతుంది, కుళ్ళిపోయేటట్టు ఉందని యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ అని అక్కడ ఒకటి ఉంది సింగరాయకొండలో. వాళ్ళు ఏంటిదంటే అనాథ శవాలను పూడ్చిపెట్టడం, ఇట్లా దహన కార్యక్రమం చేయడం అంటే వాళ్ళు చేస్తారన్నట్టు. అయితే ఈ బాడీ వాళ్ళకి అప్పచెప్తే 2వ తారీఖు నాడే వాళ్ళు పూడ్చిపెట్టిరట బాడీని. అది ఆ 7వ తారీఖు నాడు పూడ్చిపెట్టిరట. ఆ విషయం చెప్పారు. ఫోటోలు పంపమంటే ఫోటోలు పంపిర్రు. ఇట్లా ఏమైనా గుర్తులు, ఆధారాలు ఉంటే పంపండి అంటే పంపిర్రు. ఆ టీషర్టు, మెడల లాకెట్, ఆంజనేయ స్వామి మెడల బిల్ల లాకెట్ అవన్నీ చూసిన తర్వాత మా కొడుకు ఇలాంటివి ఉన్నాయి అంటే, ఆ తర్వాత సింగరాయకొండ CI నెంబర్ ఇచ్చారు, ఫోన్ చేసి మాట్లాడానని. ఫోన్ చేస్తే సింగరాయకొండ CI గారు, మరి లేట్ చేయకండి, వచ్చేసేయండి, ఇక్కడ పోలీస్ స్టేషన్లో బట్టలు ఇంకా బాబు గుర్తులు ఉన్నాయి, అవి చూసి ఒకసారి ఫైనల్ చేసుకోరానంటే, అదే రోజు రాత్రి సింగరాయకొండ పోయినా. 7 నాడు పోయి 8 నాడు ప్రొద్దున దిగి ప్రొద్దున సింగరాయకొండ పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ వాళ్ళు తీసుకెళ్ళి చూయించి ఇట్లా అవి మా బాబు అని బాగా కన్ఫర్మ్ అయిపోయింది. నేను బాగా ఏడ్చిన తర్వాత అక్కడ ఏడ్చిన తర్వాత CI లోపలికి తీసుకుపోయి కూర్చుండబెట్టుకొని అక్కడ ఛాయ్ తాపించిండు. తర్వాత చెప్పిన ఇట్లా 100% ఈ బాడీ మా బాబుదే,
ఈ తాయెత్తు ఉంది, మూలధరంకు తాయెత్తు కానీ, ఈ లాకెట్ కానీ ఇవన్నీ చూపించిన. ఇప్పుడు వేరే ఉన్నప్పుడు ఫోటో తీసిన మెడలో ఉన్న లాకెట్ కూడా చూపించిన. ఇగో ఇది మా బాబుదే కానీ కన్ఫర్మ్ ఉంది అంటే సిఐ ఏమన్నారని అంటే, మేము ఒక ప్రాసెసర్ ప్రకారం పోవాల్సి ఉంటుంది, ఇట్లా పూడ్చిపెట్టిన బాడీ మళ్ళీ తిరిగి ఇవ్వాలని అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి వాళ్ళ తల్లిని తీసుకొస్తే వాళ్ళ తల్లి డిఎన్ఏ తీసి ఈ బాడీ డిఎన్ఏ మ్యాచ్ చేసి బాడీని ఇస్తామని చెప్పారు. అక్కడ మంగళగిరిలో డీజీపీ ఆఫీసులో ఇది డిఎన్ఏ ల్యాబ్ ఉంది, అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి ఇట్లా షాంపల్ ఇచ్చిరా, మేము స్లాట్ బుక్ చేస్తామని అన్నారు. తర్వాత 2 రోజులు బతిలాడిన సింగరాయకొండలో, అయినా కానీ ఇవ్వలేదు. అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా ఫోన్ చేయించిన, అయినా ఇవ్వలేదు. తిరిగి లేక 8 నాడు 9 నాడు ఉండి 9 నాడు రాత్రి మళ్ళీ ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చిన తర్వాత మాకు 14 నాడు ఫోన్ వచ్చింది, ఇట్లా డిఎన్ఏ టెస్ట్ కోసం షాంపల్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మంగళగిరిలో అని. మళ్ళీ మా భార్యను తీసుకొని వెళ్ళినాం మంగళగిరి వెళ్ళి అక్కడ డిఎన్ఏ టెస్ట్ ఇచ్చొచ్చిన తర్వాత ఇక మాకు ఇంకా పోలీస్ ఎంక్వైరీ చక్కగా లేదని అక్కడి నుండి ఇక మన దాసన్న దగ్గరనే ఉంటున్నాం. ఈయననే మమ్మల్ని చేరదీసిండు, లేకుంటే ఇక్కడ మాకు ఏం లేకుండే. దాదాపు ఆధారాలు బాబు చనిపోయిండు అని తెలితే మేము ఒక తెలిసిన వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు కూడా ఇంట్లోకి రానివ్వలేదు. ఎక్కడన్నా గుడికాడ వండి రాండ్రి, అట్లా రాండ్రి ఇట్లా రాండ్రి అని మమ్మల్ని అనిపించింది. ఇక మేము ఇక్కడ బీసీ రాజ్యాధికార సమితి దాసన్న దగ్గరనే ఉన్నాం. ఆయన మాకు ఒక దేవుని లెక్క చూసిండు, మమ్మల్ని ముందుకు నడిపించి నిన్న కూడా డీజీపీ దగ్గరికి పోయి కల్పించిండు. ప్రతి పోలీసుని పిలిచినాం, మేము ఏసీపీని కలిసినాము, డీసీపీని కలిసినాము, డీజీపీని కలిసినాము. ఇక్కడ హైదరాబాద్లో ఎంతమంది పోలీసులు ఉన్నారో అంతమందిని కలిసినాము, అంతమందిని ఫోన్ చేసినాం. నిన్ననే డిఎన్ఏ శాంపుల్ మ్యాచ్ అయినట్టు సింగరాయకొండ ఎస్ఐ గారు ఫోన్ చేసిర్రు. ఫోన్ చేస్తే ఇట్లా నిన్ననే వచ్చి మాకు లెటర్ రాసిస్తే అది ఎంఆర్ఓ గారికి పాస్ చేస్తాము, అతను ఒప్పుకుంటే బాడీ తవ్విచ్చేస్తామని అంటే, నేను ఇట్లా వచ్చి లెటర్ రాసిచ్చి మళ్ళీ అక్కడ వారం రోజులు ఉండు అదంతా కలది సార్ అని ఈ దాసన్న గారు మాట్లాడిర్రు ఎస్ఐ గారితో. మేము వాట్సాప్లో పంపిస్తామని రిక్వెస్ట్ చేస్తే అతను ఒప్పుకున్నారు. ఒక 2 రోజుల లోపల ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఉంటుంది, మేము వెళ్ళి బాడీ తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది బస్ సార్. అదే సార్. అయితే ఈ జరిగిన విషయం నాకు అసలు నాకు చెప్పేది ఏంటంటే, మా కొడుకు అయితే అక్కడ ఇంటర్న్షిప్కి పోయినప్పుడు అక్కడ ఎంబీఏఆర్ కాలేజీలతో లొల్లి పెట్టుకున్నాడు సిద్ధార్థ అనే అమ్మాయి. మన వీళ్ళు ఛానల్ వాళ్ళు కూడా వేసిర్రు ఆడియో కాల్ రికార్డు. వాడు అంతగానో బెదిరించారు పిల్లగాళ్ళు, ముగ్గురు నలుగురున్నారు కూడా, అరే కాలేజీకి రారా, కాలేజీకి వచ్చి ఇట్లా సారీ చెప్పిపో, లేకపోతే నీ ఇల్లు తెలిసే, నీ అడ్రస్ తెలిసే, నీ ఇంటికి వస్తా, నీ హాస్టల్కి వచ్చి కొడతా అని అంటేనే 26 నాడు భయపడి రాత్రి వేరేళ్ళ దగ్గర పోయి వండుకున్నాడట. కనీసము మరి పోలీసులు నేను ఒకటే అడుగుతున్నా, ఇట్లా పోలీసులు వాళ్ళను తీసుకొచ్చి లోపలేసి ఇంట్రాగేషన్ చేయొచ్చు కదా, ఇన్ని రోజులు వాళ్ళని అరెస్ట్ చేయలేరు కదా కనీసం. మరి ప్రూఫ్ లేదంటే ప్రూఫ్ కూడా ఉంది, అక్కడ చాటింగ్ ప్రూఫ్ ఉంది, ఆడియో ప్రూఫ్ ఉంది, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. అంటే ఇక్కడ లేనోనికొక న్యాయం, ఉన్నోనికొక న్యాయం అని నాకు అనిపిస్తుంది సార్. మేము గరీబ్ వాళ్ళం మనకి ఇట్లా మరి పట్టించుకుంటలేరా ఏంది అని నాకు అనిపిస్తుంది. వాళ్ళందరినీ ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కోరుతున్నది ఏంటిదంటే, మా కుటుంబానికి న్యాయం చేపియండి దయచేసి. ఎందుకనంటే నేను ఏడిసి 35 రోజులు అవుతుంది సార్ ఇవాళ దాకా. తిరిగి అలసిపోయినాం మేమిద్దరము. దయచేసి మీరందరూ మాతో నిలబడి మాకు న్యాయం చేపియాలని కోరుచున్నాం మీ అందరికీ.